యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో శ్రీ ఆదిజాంబవ మాదిగ మఠం అమావాస్య సందర్భంగా నూతనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ పాల్గొని పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగల లెక్కలు శ్రీ ఆదిజాంబవంతుని సాక్షిగా మండలాల వారీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలోని శ్రీ ఆదిజాంబవ మాదిగ మఠం అమావాస్య సందర్భంగా నూతనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ పాల్గొని పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించిందని, అదేవిధంగా గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం, ఈనాడు ఉన్న ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణనలను చేసి తెలంగాణలో అతి ఎక్కువ జనాభా గల మాదిగలను తక్కువ లెక్కలు చూపించి మా మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు, పార్లమెంటు సీట్లు రాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నారని అన్నారు. మా మాదిగ జాతి లెక్కలు మండలాల, నియోజకవర్గాల, జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయిలో లెక్కలను వివరంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు అందె సుధాకర్, కందుల రమణ్, గంధమల్ల నరేష్, గంధమల్ల స్వామి, వల్దేశి రమేష్, గ్యార మల్లయ్య, బొంకూరి సంతోష్, తేరల అంజయ్య, తక్కల ఎల్లయ్య, మోత్కూరి ఐలయ్య, బొంగూరి రాములు, గంధమల్ల రవి, జంగారాములు, కమలాకర్, అశోక్, నవీన్, సందీప్, చరణ్, వార్డు మెంబర్స్ బొంకూరి మల్లయ్య, పైసా రవి, సంతోష తదితరులు పాల్గొన్నారు. నవకరాలకు కూడా కూడు సమ్మతి $36,50,000 కాడికంటే 10% చూపించింది. ఇంకా మా జనాభా ఎక్కువ ఉందని మేము రాష్ట్ర ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ తక్కువ చూపడం ద్వారా రేపు అసెంబ్లీ సీట్లలో తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటుండు కదా, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ ద్వారా అయితే ఎట్లయితే నీకు అక్కడి నుంచి భావిస్తుండో, తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మేము మాదిగ విషయంలో ముందుగా మా జనాభాను తక్కువ చూపిస్తుంది అనేది కూడా కుట్ర దాగింది అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మాదిగలపై ప్రేమ ఉంటే, ఏదైతే కులగణన చేసి ఏదైతే ప్రభుత్వ లెక్కల ద్వారా ప్రకటించిందో జిల్లా వైజ్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. వీలైతే నియోజకవర్గం స్థాయిలో ప్రకటించాలి, మండల స్థాయిలో కూడా కులగణన చేయాలంటున్నాం. అప్పుడు ఏ కులం నా ఓటు రాలేదు, లేకపోతే నా జనాభా లెక్కలో లేదని ఒక మండల స్థాయిలో చేయడం వల్ల ఆ మండలాలు దాదాపు 15 నుంచి 20 వరకు 25 దాకా ఉండొచ్చు ఒక మండలంలో విలేజ్లు. ఆ సర్వే కులగణన చేయడం వల్ల నా సర్వే చేయలేదు, నా ఇంటికి రాలేదు, లేకపోతే నా పేరు మిస్ అయిందని చెప్పుకోనికి అవకాశాలు ఉంటాయి. అట్లా చేయకుండా తూతూ మంత్రం కానీ మొత్తం ప్రకటించి జనాభా చేయడం, ఆ జనాభాను ప్రకటించి మాకు అన్యాయం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి అంటాడు నేను ప్రజాపాలన, సామాజిక న్యాయం అని ప్రకటించాడు చాలా సందర్భంలో. ఇదే యాదగిరిగుట్టలో భువనగిరిలో మీటింగ్ పెట్టినప్పుడు లక్ష్మీనరసింహ సాక్షిగా అన్నాడు. మేము కూడా జామవంతుని సాక్షిగా అయ్యాలి, మేము మాదిగల ఆరాధ్య దేవుడు అయిన జామవంతుడు సాక్షిగా మా కులగలన మేము ఏదైతే చేపట్టిందో తప్పుగా మేము భావిస్తున్నాం. ఇది కాదని చెప్పండి, మా లెక్కలు మాకున్నాయి. నిజంగా గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఒకరోజు కులగణన సమగ్ర సర్వే జరిపింది. కేసీఆర్ చేసిన ఏవైతే పనులలో కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అక్కడక్కడ తప్పులు చూపిస్తున్నవే, ఇది తప్పు చేసిండని మాట్లాడుతుండే అసెంబ్లీలు కావచ్చు, బయట కావచ్చు. నిజంగా మరి ఆ రోజు ఈ కులగణన ఏదైతే ఒకరోజు కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర సర్వే ఒకరోజు మొత్తం బంద్ చేసి సర్వే చేశారు. నిజంగా రేవంత్ రెడ్డికి దళితుల పట్ల, మాదిగల పట్ల ప్రేమ ఉంటే
ఆ సమగ్ర సర్వే బయట అని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుండు కదా, కాళేశ్వరం కూలిపోయింది, దీనికంతా కేసీఆర్ ప్రభుత్వమే అని మాట్లాడుతున్నాడు. నిజంగా మరి అప్పుడున్న ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నావు ముఖ్యమంత్రిగా, మా కులగన్న ఏదైతే సర్వే ఉందో అది బయట పెట్టమంటున్నావు, లేదా మళ్ళీ నువ్వు చిత్తశుద్ధి కాదని మేము ఓపెన్ ఛాలెంజ్ చేయగలుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద. అంటే నీ అగ్రకులాల ఆధిపత్యంలో కొన్ని సీట్లు మావి తగ్గించి ఆ సీట్లు పెంచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డికి నిజంగా మాదిగలపై ప్రేమ ఉన్న ఇప్పటికే మాదిగ విషయంలో మీరు చూడండి, సామాజిక న్యాయం పాటిస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ పాటిస్తుండు? 3 పార్లమెంటు స్థానాల్లో ఉంటే ఒక్క స్థానంలో కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలే. పెద్దపల్లి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్, ఒక్కరు కూడా మాదిగలకు ఇవ్వలే. అందుకోసమే ఎమ్మెల్యేలు కావచ్చు, మేము ఎక్కువ శాతం ఉందని మాదిగలే టాప్ అని రాసింది. నిన్న ఈనాడు నుంచి మొదలు పెట్టుకుంటే సాక్షి పేపర్లు కూడా మొత్తం కూడా మేము మొదటి నుంచి మేమే ఉన్నామని చెప్తున్నాం కదా. మా దగ్గర మీకు నిజంగా మీ దగ్గర ప్రభుత్వానికి లెక్కలు రాకపోతే చెప్పండి, మేము లెక్కలేందో మా కులాలేందో మా జనాభా చెప్తే మేము చెప్పిందన్నా మీరు యాక్సెప్ట్ చేయాలనేది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈ కుట్రను బహిర్గతం చేయనీకే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా తోటి మాట్లాడుతున్నాం, క్యాన్సిల్ చేసింది వాస్తవాలు కదా. అందుకోసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికే నాంది పలుకుతానికి మాదిగలే ఉద్యమం చేసి కాంగ్రెస్ గద్దెదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి టైం ఉంది, ఈ డీలిమిటేషన్లో మా తప్పుడు లెక్కలు చూపించండి, తప్పుడు లెక్కలు చూపించకండి. ఏమాత్రం మీకు ప్రేమ ఉంటే మళ్ళీ కులగణన చేయించి అది జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో చేయాలని కూడా మేము డిమాండ్ చేసిన జై భీమ్ జై మాదిగ.